పోలేరు ఏమే పోలేరు ఏటే అట్ట దిగులుగా కూకుంటే ఎట్టాగే లే. నా బిడ్డ పోయి ఎన్ని రోజులైంది, అప్పుడే 2 నెలలు అయింది. ఎట్టా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఏలక తింటున్నాడో లేదో. ఏటే నీకు అలా ఇంటికి పెద్ద కొడుకు అన్నెక్కడికి పంపొద్దా అంటే నా మాట విన్నావా? నా కొడుకు సినిమాల్లో చేరతాడు, పెద్ద హీరో అయిపోతాడని ఎగిరెగిరి పడ్డావు కదే. అమ్మ కొడుకు ఏకమై పొలం తాకట్టు పెట్టే వరకు నా ప్రాణం తినేసినారు కదే. నీకు దిగులే లేదయ్యా. ఉండకే ఆడికి పోద్దే. నేనేం కసాయోణ్ణి కాదే, కన్న తండ్రినే. వాడిని వదిలి ఉండలేకే ఈ సినిమాల గోల మనకొద్దు అని మొత్తుకున్నాను, విన్నావా? కొడుకు తెచ్చి పెడితే కూకొని తిందాం అనుకున్నావు. అవునే అవును, కొడుకు సంపాదిస్తే తిని తొంగుందాం అనుకున్నాను. ఏమే పోలేరు, ఒక మాట చెప్పవే. నేను పడ్డ కష్టం నా కొడుకులు పడకూడదని రెక్కలు ముక్కలు చేసుకుని కట్టపడి చదివిస్తే తీరా చదువు అయ్యాక అలేడు చేసినారే. నేను పడ్డ కష్టమంతా వాళ్ళిద్దరూ పడకూడదనే కదే. వాళ్ళిద్దరి గురించి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినానే. తీరా వాళ్ళిద్దరూ మన మాట కాదని ఏడు చేసినారు చూడే. ఆడు ఉద్యోగం చేయకుండా సినిమాల్లో చేరతానని పట్నం వెళ్ళిపోతే మన బతుకు ఏం కావాలే? ఆపవయ్యా. నా ప్యానాలు తీసినారు కదే. అనవయ్యా అను. నీ దెప్పులు పట్టానికి ఇంకా బతికే ఉన్నా నేను. కొడుకెళ్ళి 2 నెలలైంది, ఆడేమయ్యాడో అన్న దిగులు లేదు నీకు. ఉండక ఆడికి పోద్దే. చెప్పావులే, వాళ్ళ మాట ఎన్నిచ్చినావా? ఏందయ్యా ఎన్నిచ్చేది? నీ మాట కాదని ఏం చేశారని? వాళ్ళేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలీదా? నువ్వు ఊరుకోవయ్యా. మన బతుకులు ఏం కావాలే? పోవయ్యా, వదిలేస్తే చాలు సీమ టమాకాయలా ఎగిరెగిరి పడతావు. చిన్నాడు వచ్చే టైం అయింది, పొలానికి పోయి 2 సొరకాయలు తెచ్చావంటే పులుసు కాస్తాను. అసలే బిడ్డ అలసిపోయి వస్తాడు. కొన్ని టీ నీళ్లు నా మొహాన కొడితే నేను అట్టాగే పోతాను. అయ్యో రామా, నా గొడవలో పడి టీ సంగతే మర్చిపోయానయ్యా. ఇప్పుడే తెస్తానుండు. ఏమే పోలేరమ్మా, పడతావు జాగ్రత్త. అసలే నీకు తొందర ఎక్కువ. అట్టగే గంప కింద కోడి గుడ్డెట్టి సచ్చిందేమో చూడు. నీ కొడుక్కి అసలే పులుసులు పడవు. అట్టగేనయ్యా. రే వచ్చినాడ్రా పేదోళ్ల దేవుడు. రావయ్య నరసింహారెడ్డి. పుట్టలోని పాముని బయటికి తీయాలంటే నాదస్వరమే ఓదక్కర్లేదు, దాని చుట్టూ మంట పెడితే చాలు అదే బయటకొస్తుంది. నీకెన్నోసార్లు చెప్పాను, జనం నా ప్రాణం, వాళ్ళ జోలికి పోవద్దు. ఆడోళ్ళని చిన్నపిల్లల్ని చంపకూడదనే సీమ కట్టుబాటు మీరి పెద్ద తప్పు చేశావు. నువ్వీరోజు నా చేతిలో చస్తూ ఎందుకు పుట్టానని ఏడవకపోతే సీమ మీదొట్టు. శభాష్ నరసింహారెడ్డి, నిజమైన మగాడివంటే నువ్వే. నిన్ను చంపినా నీ చేతిలో చచ్చినా నాకు గౌరవమే. ఈ సీమలో నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. రా చూసు. సాయిబయ్య విజయబయ్య చించేశారు. మీ ఎమోషన్ చూస్తుంటే నాకే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. రేపు ఏపీలో చూస్తే థియేటర్లో అందరూ క్లాప్స్ కొడతారు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఓకే లొకేషన్ షిఫ్ట్. అతి చిన్న వయసులోనే జాతీయ పార్టీ నేతృత్వం వహించి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జై మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి. కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. సార్ నా పేరు రాజేశ్వరి, నేను టీవీ 9 చూస్తున్నాను సార్.
ప్రజలంతా మీ ప్రభుత్వం పనితీరు బాగుందని అంటున్నారు. దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి సార్? బాగుందని మీరే చెప్తున్నారుగా. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందని మీరే అన్నప్పుడు మాకు అంతకంటే కావాల్సిందే ఉంది. బట్ నేను చాలాసార్లు మా పార్టీ మీటింగ్స్లో చెప్పాను, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని. ప్రజలకు మా పార్టీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. బీద గొప్ప అనే భేదం లేకుండా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాల్ని అందరికీ సమానంగా అందిస్తాం. ఉద్యోగం చేసే మహిళలకు మరిన్ని అధికారాలు ఇస్తాం. స్త్రీ పరిరక్షణ చట్టాన్ని, ఉమెన్ సెక్యూరిటీ యాక్ట్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఆ తీసుకొస్తాడు. ఎందుకు తీసుకురాడు? ఆయన గట్టేం పోయింది నిమ్మకూరు బామర్ది అని ఎన్ని చట్టాలైనా చేస్తాడు ఈ సీఎం. మరో 5 ఏళ్లు అధికారంలో ఉంటే అర్ధరాత్రి ఆడాళ్లే కాదు మగాళ్లు కూడా ఒంటరిగా తిరగడానికి భయపడతారు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భార్యాబాధితులైన భర్తలకి పునరావాసం కల్పిస్తాం. ప్రజలందరికీ సేవలు చేస్తాం. ఏమయ్యా డైరెక్టర్, కట్ చెప్పవా? సూపర్ సార్, సూపర్. బ్రహ్మాండంగా చేశారు. అమ్మా నేను వెళ్ళొస్తానే. వస్తున్నానుండ్రా. ఒరే, రొట్టెలు గుడ్డు కూర అన్ని కట్టాను, ఏది వదలకుండా తిను. ఎందుకమ్మా నా కోసం ఇన్ని ఐటమ్ చేస్తావు? ఒక పెరుగన్నం చాలన్నాను కదా. వెర్రి నాగన్న, నీ ఆకలి నాకు తెలియదురా. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. నువ్వు ఊరుకోవయ్యా. ఎప్పుడు ఇంతే నా బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉంటావు. హ, చివరికి మిగిలేదు కూడా అదే లేదా పోలేరు. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా విసుక్కుంటుంటావు. పిల్లల్ని కంటాం గాని రాతల్ని కనగలమా? వెళ్ళొస్తానా. మంచిది నాయన. రే వెంకటో, ఇట్రా. పట్నంలో నీ ఫ్రెండ్కి చెప్తానన్నావు కదా మీ అన్న సంగతి తెలుసుకోమని. ఏటైందా విషయం? ఇంకా ఏం తెలియలేదు నాన్న, ఎంక్వైరీ చేస్తున్నారు. సరే పోయిరా, మీ అన్న విషయం కనుక్కోమని చెప్పు. సరే నాన్న. ఎవరు బాబు నువ్వు? కొరియర్ సార్. కొరియరా అంటే? హైదరాబాద్ నుంచి వచ్చింది. ఆ? హైదరాబాద్ నుంచి వచ్చిందట. వస్తుందయ్యా. ఒరే వెంకటేషు, మీ అన్నయ్య కొరియర్ పంపించాడురా. ఏంటి అన్నయ్య దగ్గర నుంచి పోస్టా? ఏది? ఇక్కడ సంతకం చేయండి. థ్యాంక్ యూ సార్. అమ్మా అన్నయ్య సెల్ ఫోన్ పంపించాడే. సెల్ ఫోనా? ఏది? ఇటీరా, ఇటు. ఇటు వేసొస్తాను. రే వెంకటేశు, ఏట్రా ఇదే చలి జ్వరం వచ్చినట్టు అడుగుతుంది. అయ్యో సెల్ అనక్కడ వింటున్నానా, ఇటు. అమ్మా అన్నయ్య ఫోన్ చేసినట్టున్నాడే. ఎవయో చూసావా, నా కొడుకు ఫోన్ పంపించాడు. హలో అన్నయ్య, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? ఎవయో అదిగో నా కొడుకు ఫోన్ చేశాడయ్యా. ఇటువరా. అందరం బాగున్నాం అన్నయ్య. అమ్మే నీ మీద కొంచెం బెంగ పెట్టుకుంది. ఒకసారి అమ్మతో మాట్లాడు. అమర్, ఎలా ఉన్నావు నాయనా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఎలా బాగుంటావురా? నువ్వు వెళ్ళి 2 నెలలైంది. కనీసం బాగున్నావా అమ్మని కార్డు రాస్తే సరిపోయేది కదరా. సారీ అమ్మా, ఇక్కడ మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు నాయనా? సరే, నువ్వు జాగ్రత్త నాన్న, వేళకు తింటూ ఉండు. తింటున్నానమ్మా. అక్కడ నాన్న ఉన్నారా? మీ నాన్న? సరే మాట్లాడరా. ఏవయ్యో అమర్, ఎలా ఉన్నావురా? నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పురా, నేను పంపిస్తాను. లేదు నాన్న, ఇక్కడ చాలా బాగుంది. మీరేం బెంగపడద్దు. అమ్మను బాగా చూసుకోండి. అక్కడ ఏమన్నా కష్టంగా ఉందనిపిస్తే వచ్చేయరా.
అమ్మని మేము బాగానే చూసుకుంటున్నారా, నువ్వేం బెంగ పెట్టుకోకు. మీ అమ్మే నీ మీద బెంగ పెట్టుకోంది. ఎంతకే నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? ఆ, అయింది నాన్న. శివతేజ గారి సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ దొరికింది. ఏంటి శివతేజ గారి సినిమాలో యాసమే? పోనీలేరా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూసినాడు, అదే చాలరా. అవును నాన్న, అమ్మతో కూడా చెప్పండి. అలాగే గాని నేను చెప్పింది గుర్తుందిగా. డబ్బు అవసరం పడితే ఫోన్ చేయి, నేను వెంటనే పంపిస్తాను. అబ్బా ఎంతసేపు నాన్న, ఆ ఫోన్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. అమర్, ఒక్క నిమిషం నాన్న, తమ్ముడు మాట్లాడతాడంట. నువ్వు జాగ్రత్త నాన్న. హలో ఆ, ఓకే, అది సరే. మరి నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా అన్నయ్య. సరే అన్నయ్య, ఉంటానే. ఏమయ్యో, పెద్దోడు పెద్దోడే. మరి ఏమనుకున్నావే, ఆ నా పోలిక. మొన్న మీ తాత పోలికన్నావు. ఇదిగో పోలీస్ అంటే ఇటు రావయ్యా. వస్తున్నా. రావయ్యా రా, కూసో కూసో. చూసినావా, నా కొడుకు సెల్ ఫోన్ పంపించినాడు. నేను చెప్పాను కదరా ఇంత మునిపే నీకు, మీ వాడు చాలా గొప్పోడవుతాడని. ఆ, సరేరా, నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను. సరే సరే, సాయంత్రం రచ్చబడి దగ్గర కలుసుకుందాం. సరేరా.